సౌదీ పాకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా దేశం మీద దాడి జరిగితే మరో దేశం మీద దాడి జరిగినట్టుగా ఈ రెండు దేశాల్లో పరిగణిస్తాయి. సో దాంతోపాటుగా సార్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ఒక కామెంట్ చేశారు సార్, ఒక ప్రకటన అనుకుంటా, ఒక వార్త చూశాను నేను. పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా అండర్లోకి పరిధిలోకి సౌదీ అరేబియా కూడా వస్తుంది అని చెప్పేసి. ఏంటి సార్ ఈ వార్త మీద మీకు? ఇది ఇప్పుడు ఇవాళ కొత్తగా వచ్చిన వార్త చూశాను నేను. హిందూలో పేజ్ 1లో వచ్చింది, అంతటా వచ్చింది. కానీ ఇది వాస్తవంగా ఈ ఒప్పందం కుదిరిన రోజే, ఇవాళ కాదు, ఒప్పందం కుదిరిన రోజే ఈ చర్చ వచ్చింది. అప్పుడే క్లారిఫై చేసింది పాకిస్తాన్. ఇది కాంప్రిహెన్సివ్ మ్యూచువల్ డిఫెన్స్ డీల్. ఈ డీల్లో న్యూక్లియర్ వెపన్స్ కూడా ఇంక్లూడెడా అని అడిగినప్పుడు ఎస్ అన్నీ ఇంక్లూడెడే అని కూడా పాకిస్తాన్ ఇదివరకే ప్రకటించింది. సౌదీ అరేబియా అఫీషియల్ కూడా ప్రకటించారు. అసలు వాస్తవంగా సౌదీ పాకిస్తాన్ డీల్కు మూలమే ఇది. జరిగింది ఏంటంటే సౌదీ అరేబియా, ఖతారు, ఇతర అరబ్ నేషన్స్ అమెరికా సెక్యూరిటీ కవర్లో, సెక్యూరిటీ గ్యారంటీలో బతుకుతూ ఉన్నాయి. అంటే అమెరికా ఇచ్చేటువంటి భద్రతాపరమైన హామీ. అందుకే పశ్చిమాసియాలో బహ్రెయిన్, కువైట్, ఖతార్ ఇలా అనేక చోట్ల అమెరికన్ మిలిటరీ బేసెస్ కూడా ఉన్నాయి. సో అమెరికన్ సెక్యూరిటీ కవర్లో వీళ్ళు భాగం. అలాగే ఇజ్రాయిల్, అరబ్ దేశాలను ఇద్దరినీ కలపటానికి అమెరికా అబ్రహాం అకార్డ్ అనే అకార్డు కూడా కుదిర్చింది. ఈ అబ్రహాం అకార్డులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు 4 అరబ్ నేషన్స్ కూడా భాగస్వాములు ఇజ్రాయిల్తోని. అమెరికా ఆధ్వర్యంలో జరిగింది. సౌదీ అరేబియా కూడా ఈ అబ్రహాం అకార్డులో చేరటానికి సౌదీ ఇజ్రాయిల్ నార్మలైజేషన్ టాక్స్ మొదలయ్యాయి. అది గనక కంక్లూడ్ అయితే పాలస్తీనా సమస్య పూర్తిగా పక్కకు పోతుందని భయపడిన హమాస్ అక్టోబర్ 7 రోజు ఇజ్రాయెల్ పైన దాడి చేసింది. నేను ఆ రోజు కూడా ఇజ్రాయెల్ పైన హమాస్ దాడికి కారణాలు ఏంటివి, పర్యవసనాలు ఏంటి అని విశ్లేషించినప్పుడు స్పష్టంగా చెప్పాను. సౌదీ ఇజ్రాయెల్ నార్మలైజేషన్ టాక్స్ను డిరేల్ చేయడం కూడా దీని లక్ష్యము అని. దాంతో సౌదీ అరేబియా అబ్రహాం అకార్డులో చేరలేకపోయింది. సో ఇలా అమెరికా ఉండే భద్రతాపరమైన హామీలతో ఇజ్రాయెల్ నుంచి తమకు ప్రమాదము లేదు అని భావించాయి అరబ్ దేశాలు. సో ఈ ఈజిప్టు, జోర్డాన్ ఇలాంటి అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్తో అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నాయి. అబ్రహాం అకార్డ్ కన్నా ముందు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ అని ఇవన్నీ జరిగాయి. కానీ ఇటీవల ఇజ్రాయెల్ ఖతార్పై దాడి చేయడంతో అనుమానాలు మొదలయ్యాయి. సో ఇప్పటిదాకా ఇజ్రాయెల్ నుంచి తమకు ప్రమాదం లేదు, ఇజ్రాయెల్ నుంచి ఏదో ఇరాన్కు ప్రమాదము, ఇజ్రాయెల్ నుంచి ఏదో హూతీలకు ప్రమాదము, ఇజ్రాయెల్ నుంచి ఇరాక్లోని షియా మిలీషియాకు ప్రమాదము, ఇజ్రాయెల్ నుంచి హిజ్బుల్లాకు ప్రమాదము, మాకు కాదు అని ఈ అరబ్ దేశాలన్నీ భావించాయి. ఎందుకంటే ఇరాన్ నాయకత్వంలో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇజ్రాయెల్తో సంబంధాలు లేవు కనుక, ఇజ్రాయెల్ని డిస్ట్రాయ్ చేయదలుచుకున్నారు కనుక వాళ్ళకి పంచాయతీ. ఇరాన్ అమెరికా శత్రు దేశం కనుక ఇజ్రాయెల్ అటాక్ చేస్తోంది, మేమంతా అమెరికా మిత్రులమే కదా, ఇజ్రాయెల్ కూడా అమెరికా మిత్ర దేశమే కదా, మాకు ఎలాంటి ప్రమాదము లేదు అని మంచి హాయిగా పండుకున్నారు ఈ అరబ్ దేశాలు. ఒక్కసారి ఉలిక్కిపడ్డారు ఖతార్ పైన సౌదీ అరేబియా ఇజ్రాయెల్ దాడితో. ఈ దాడితో అర్థమైపోయింది అరబ్ దేశాలకు అమెరికా పైనే మనం ఆధారపడి ఉండలేము అని. వాస్తవంగా 2019లోనే సౌదీ అరేబియా పైన యమన్లోని ఇరాన్ సపోర్టెడ్ హూతీలు అటాక్ చేశారు. సౌదీ అరేబియాకు ఇరాన్కు కూడా పడదు. ఇరాన్ ఇదే షియా కంట్రీ, సౌదీ అరేబియా ఇదే సున్నీ డామినేటెడ్ కంట్రీ. సౌదీ అరేబియాలోని ఇరాన్ సమీప ప్రావిన్స్లో షియాలో పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సౌదీ ఇరాన్ల మధ్య ఘర్షణ కూడా ఉంటుంది. హూతీలు యమన్లోని హూతీలు ఇరాన్ మద్దతుదారులు. ఆ హూతీలు సౌదీ అరామ్కో అనే ఆయిల్ కంపెనీ, సౌదీ అరేబియా లీడింగ్ ఆయిల్ కంపెనీ పైన అటాక్ చేస్తే 50% ఆఫ్ సౌదీ ఆయిల్ ప్రొడక్షన్ కూడా దెబ్బతిన్నది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో అప్పుడు కూడా అమెరికా ఏమీ చేయలే. ఇజ్రాయెల్ విషయంలో పక్కకు పెట్టండి, హూతీలు సౌదీ అరేబియా పైన అటాక్ చేస్తే కూడా ఏమాత్రం అమెరికా రియాక్ట్ కాలే. వాస్తవంగా
ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా హూతీలపైన యుద్ధ విమానాలు పంపింది, F-35 యుద్ధ విమానాల్ని. ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ అటాక్ చేసినా, హూతీలు అటాక్ చేసినా వెంటనే స్పందించే అమెరికా సౌదీ అరేబియా పైన హూతీలు అటాక్ చేస్తే కిమ్మల్లే నిమ్మకు నీరెత్తినట్టుంది. దాంతో సౌదీ అరేబియా ఇదేంటి మాకు రక్షణగా అమెరికా వస్తుంది అనుకుంటే హూతీల నుంచి దాడి నుంచి అమెరికా మాకు రక్షణగా రాలే, ఇక ఇజ్రాయెల్ దాడి చేస్తే ఏమొస్తుంది అని వాళ్ళకి ఆ రోజే అనుమానం కలిగింది కనుకనే సౌదీ అరేబియా ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. అది కూడా చైనా ఆధ్వర్యంలో, అమెరికాకి సంబంధం లేకుండా. అమెరికా శత్రు దేశమైన ఇరాన్తో అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా చైనా ఆధ్వర్యంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఎందుకంటే ఇక అమెరికా నమ్మకం పెట్టుకుంటే అయ్యేది కాదు, పోయేది కాదు. కనీసం ఆ ఇరాన్తోనే డైరెక్ట్గా ఫ్రెండ్షిప్ చేస్తే ఈ హూతీల నుంచి ప్రమాదం ఉండదు అని సౌదీ అరేబియా చైనాతో సంబంధాలను ఉపయోగించుకొని ఇరాన్తో ఒప్పందం చేస్తుంది. ఎందుకంటే సౌదీ అరేబియాకు చైనాకి ఈ మధ్య రిలేషన్స్ పెరిగాయి. చైనా ఈజ్ ద లార్జెస్ట్ కస్టమర్ ఫర్ సౌదీ అరేబియా, ఇప్పుడు ఆయిల్ కస్టమర్. అందువల్ల చైనా సహకారంతో ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్నది. అందువల్ల 2019 నుంచి అనుభవం మొదలైంది. తాజాగా ఖతార్పై దాడితో తేట తెల్లమైపోయింది, అమెరికా మాకు అండగా రాదు, మేము మా భద్రతను చూసుకోవాల్సిందే అని. ఇది అరబ్ కంట్రీస్ అంతటా మొదలైంది. అందుకే తాజాగా అరబ్ లీగ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని 40 నేషన్స్ మీటింగ్ జరిగింది. అందులో ప్రతిపాదన వచ్చింది ఏంటంటే అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలని. ఈజిప్ట్ ప్రత్యేకంగా ప్రతిపాదించింది. ఈజిప్ట్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద ఎంటైర్ మిడిల్ ఈస్ట్. ఈ పశ్చిమాసియా, మధ్యప్రాచ్యగా పిలువబడే పశ్చిమాసియా ప్రాంతంలో అతిపెద్ద మిలిటరీ ఉన్నది ఈజిప్ట్కే. సో ఇవన్నీ చర్చించారు, ఇంకేది ఫైనల్ కాలేదు. ఇస్లామిక్ నాటో కూడా ఇదే ప్రిన్సిపల్. నాటో అనే పదం ఎందుకు వస్తుందంటే, నాటోలో ఉన్న రూల్ ఏంటంటే, ఒక దేశం పైన దాడి జరిగితే ఇతర దేశాలన్నీ, నాటోలోని ఇతర సభ్య దేశాలన్నీ తమపైనే దాడి జరిగినట్టుగా భావిస్తారు. అందుకే యుక్రెయిన్ ఇంతకాలంగా నాటో మెంబర్షిప్ కొరకు తహతలాడేది. సో ఇప్పుడు ఆ అరబ్ ఇస్లామిక్ నాటో అగ్రిమెంట్ ఇంకా ఫైనల్ కాలేదు, అనేక రకాల డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈలోగా సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీ అరేబియా ఇది హోలీ ప్లేస్ ఆఫ్ ముస్లిమ్స్. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన 2 పవిత్ర మసీదులు అక్కడే ఉన్నాయి. పాకిస్తాన్ ఏమో ద ఓన్లీ న్యూక్లియర్ పవర్ ఇన్ ది ఇస్లామిక్ వరల్డ్. ఇస్లామిక్ ప్రపంచంలో అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశం పాకిస్తాన్. వాస్తవంగా 2 దేశాల మధ్య సంబంధాలు కూడా ఇవాళ కొత్త కాదు. చాలా కాలంగా సౌదీ అరేబియా ఆర్మీని పాకిస్తాన్ ట్రైన్ చేస్తుంది. పాకిస్తాన్కు లిబరల్గా సౌదీ అరేబియా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. ఇంక్లూడింగ్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్కు కూడా సౌదీ ఆర్థిక సాయం ఉంది. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ అయింది 2 దేశాల మధ్య సంబంధాలు. పాకిస్తాన్ న్యూక్లియర్ అంబ్రెల్లా అంటారు. ఇప్పుడు ఇదే పరిణామాలు యూరోప్లో జరుగుతున్నాయి. యూరోప్ కూడా ఇప్పటిదాకా అమెరికానే మాకు సెక్యూరిటీ ఇస్తుంది, రష్యా నుంచి దాడి జరిగితే మమ్మల్ని అమెరికా చూసుకుంటుంది అని నమ్ముతూ వచ్చాయి. గతంలో సోవియట్ యూనియన్ నుంచి దాడి జరిగినా మా నమ్మకం అదే అని. కానీ ఇటీవల పరిణామాల వల్ల యూరోప్ కూడా అర్థమై వారు సొంత సెక్యూరిటీ పెంచుకుంటున్నారు. సో అక్కడ కూడా ఇదే చర్చ జరిగింది. ఫ్రాన్స్ అండ్ యూకేలకు మాత్రమే యూరోప్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, జర్మనీకి కూడా లేవు, ఇటలీకి లేవు. అందువల్ల ఫ్రాన్స్ అండ్ యూకేలకు ఉన్న న్యూక్లియర్ వెపన్స్ను ఇతర యూరోపియన్ దేశాలకు కూడా ఎక్స్టెండ్ చేయాలి అని. అంటే అర్థం ఏంటి, ఇతర యూరోపియన్ దేశాలపైన రష్యా వార్ చేసిన న్యూక్లియర్ డిటరెంట్స్ అంటే ఆ దేశాలకు కూడా అణ్వాయుధాలు ఉన్నట్టుగానే భావిస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య ఇదే ఒప్పందం కుదిరింది. అంటే పాకిస్తాన్ పైన దాడి చేయాలంటే ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని ఏ రకంగానైతే డిటరెంట్ పనిచేస్తుందో సౌదీ అరేబియా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నట్టే లెక్క. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు సౌదీ అరేబియా దగ్గర కూడా ఉన్నట్టే లెక్క. రేపు ఇజ్రాయెల్ లాంటి దేశాలు సౌదీ పైన అటాక్ చేస్తా అంటే పాకిస్తాన్ సిమిలర్ న్యూక్లియర్ అటాక్ చేస్తామని బెదిరిస్తుంది. అందువల్ల ఇది చాలా కీలక పరిణామం. అయితే ఆందోళన ఎక్కడిదంటే
సౌదీ అరేబియా పాకిస్తాన్ పైన ఇంతగా ఆధారపడితే మన పరిస్థితి ఏంటి? రేపు నిజంగానే మనపై మళ్ళీ తీవ్రవాద దాడి జరిగితే మన ఆపరేషన్ సింధూర్ జరుపుతాం. అప్పుడు సౌదీ అరేబియా తనపైన దాడి జరిగినట్టుగా భావించి పాకిస్తాన్కి అండగా వస్తే ఏంటి పరిస్థితి? ఆల్రెడీ చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది, తుర్కీయే పాకిస్తాన్ నెక్సెస్ ఉంది, ఎంటైర్ ఇస్లామిక్ ప్రపంచం కలుస్తోంది. ఇప్పుడు ఎందుకంటే సౌదీ పాకిస్తాన్ డీల్లో కూడా ఇస్లామిక్ సాలిడారిటీ అని పేర్కొన్నారు. ఆల్రెడీ ట్రంప్కు పాకిస్తాన్కు నెక్సెస్ ఉంది. అప్పుడు ఇండియా పరిస్థితి ఏంటి అన్న ఆందోళన మాత్రం మనకు కలుగుతుంది.